అండి. అందరికీ నమస్తే. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. నాకు ఇంటికెళ్ళే టైం దగ్గర పడింది. ఈలోపు నేను షాపింగ్ చేసే ఉంటాను కదా! నేను చేసే షాపింగ్ ప్రతీదీ మీతోని షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ఎళ్ళింది కల్లా నేను తీసి ఫోటోలతో వీడియో తీసి పెడదాం అనుకున్నాను. కానీ ఒకటి ఇలాంటి ఇంటికెళ్ళే టైంలో, ఇలాంటి లగేజ్ టైంలో షాపింగ్‌లో లగేజ్ చేస్తూ వీడియోస్ తీయాలంటే, షాపింగ్ చేస్తూ వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటది. అందుకే నేను యాక్చువల్‌గా షాపింగ్ మాల్‌కెళ్ళిన విషయాలు గూడా మీతోని షేర్ చేసుకోలేకపోయాను. ఇంకోటేంటంటే నా ఫోన్ ఫుల్ కంప్లెయింట్. ఇప్పుడు ఈ ఫోన్ గూడా వీడియో ఎలా వస్తుందనేది దేవుడికి తెలియాలి. ఫుల్ కంప్లెయింట్ అయిపోయింది ఫోన్. అందుకే మీతో నేను ఏ విషయం షేర్ చేసుకోలేకపోయాను. ప్రతి విషయం సింగపూర్‌లో ఇక్కడ రేట్లు ప్రతీది మన ఇండియా నుంచి ఇక్కడ ఎలాగా డిఫరెన్స్‌గా ఉంటది. అన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. అలాంటి ఒక సపోర్ట్ మీకు నాకు ఇవ్వండి. ప్లీజ్ చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం చివరిలో నాకు లైక్ చేయండి. ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఇప్పుడు నేను ఇంటికెళ్ళినప్పుడు చేసే షాపింగ్ ఏంటనేది మీకు చూపిస్తాను. పెద్దగా ఏం చేయలేదండి. ఎందుకంటే నేను వచ్చింది 1 ½ ఇయర్ అవుతుంది. ఈలోపు నేను సడన్ ట్రిప్ అని అనుకోలేదు. ఈ ట్రిప్పు ఇలా ఉంటదని తెలిసుంటే నేను కనీసం కొంచెంలో కొంచెం ముందు నుంచే కొని షేర్ చేసుకుందును. కానీ వీళ్ళు ఇలాగెళ్ళడం, నేను జస్ట్ అడగడం, వీళ్ళు ఒప్పుకోవడం వల్ల ఇంక నాకు ఎటు పోగా నేనే రెడీ చేసుకొని వెళ్ళినప్పటికి నాకు కొంచెం మనీ ప్రాబ్లమ్ అయిందన్నమాట. ఇంకోటేంటంటే మనం వచ్చింది వచ్చినట్టే అయిపోతది. ఈ సమస్యలు తీర్చుకోవడం, పిల్లలకి ఫీజులు కట్టుకోవడం అన్నిటితోని అలా సమాప్తం అయిపోయింది నాకు. ఇప్పుడు ఈ 2 నెలల జీతంతోటి నేను పట్టుకొని ఇప్పుడు ఇండియా ఎళ్తున్నాను. టికెట్ ఖర్చు నాదే. ఈ మొత్తం లగేజ్ ఖర్చు నాదే. మా మేడం మాత్రం నాకు $100 ఎక్స్‌ట్రా ఇచ్చారు. పిల్లలకి ఏమైనా కొనుక్కొని ఇందాక కానీ. ఇంకా నాకు కొంతమంది కొన్ని విషయాలు కొనేసి ఇచ్చారు. ఆ విషయం కూడా మీతోని షేర్ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే నేను పెద్దగా లగేజ్ ఏం కొనుక్కోలేదు. ఎందుకంటే నాకు పెద్ద లగేజ్ కూడా ఏం తీసుకోలేదు. యాక్చువల్‌గా నేను 18 కేజీల లగేజే పట్టుకెళ్తున్నాను. హ్యాండ్ లగేజ్ ఒక 10 కేజీలు ఉంటది. 10 కేజీలు కూడా ఉండదు. ఇందులో బట్టలు అవే ఉన్నాయి. బట్టలు కూడా మా మేడం వాళ్ళు ఇచ్చిన బట్టలు. ఎందుకంటే మనకి ఏమన్నా ఇచ్చామనుకోండి, మనకు అలాంటి అలవాట్లు లేవంటే కొంచెం కొత్తగా ఉన్నాయనుకోండి, ఎవరికన్నా పట్టుకెళ్ళి ఇవ్వడానికని కొంచెం మనసు ఉంటది కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ డస్ట్‌బిన్‌లో పడేసేయడం, నచ్చకపోతే మసగుడ్లుగా పెట్టియడం అవి చేస్తారు కాబట్టి, కొంచెం బాగా ఉన్నవి ఆళ్ళకి సరిపోలేనివి ఇలా చేయకుండా ఉండడానికి నేను కొన్ని బట్టలు మాత్రం ఎవరికైనా ఇద్దామనేసి తీసుకొని వచ్చానన్నమాట. ఎందుకంటే మన ఇంటి దగ్గర బోలెడు మంది అనాథాశ్రమం నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి, ప్రెజెంట్ అయితే నేను తీసుకున్న లగేజ్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇగోండి నేనైతే ఈ 3 సెట్ బాటిల్ తీసుకున్నాను చూసారు కదా! ఇదైతే కనీసం $12 పడింది. $12 అంటే మీకు ఇండియా కరెన్సీ ప్రకారంగా ఎంత ఉంటదనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. $12 అంటే మించుమించి 700, 800 ఈ 3 డబ్బాలు. చూసారు కదా! ఇదొకటి ₹4 పడింది. ₹4 అంటే $240 ఇదొక స్ప్రే డబ్బా. ఇలా ఉంటాయి ఇక్కడ రేట్లు. సేమ్ ఇది అంతే. ఇలా ఉంటాయి రేట్లు. మనం ఇలా ఉంటే ఏం పట్టుకెళ్ళి ఏం పట్టుతాం. నిజంగా నేను ఒకప్పుడు అనుకునేది ఎవరి దుబాయ్ నుంచి వచ్చి ఏదైనా తెచ్చారా అని ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు తెలుస్తుంది. ఇలాగ తెచ్చిన వాళ్ళు ఎంత బాధపడి ఉంటారని. నేను అలాగ అనుకునేదాని కంటే అనుకున్న వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను. ఇవ్వండి ఇది ఒకటి అయితే ఇంచుమించు ఇక్కడ ₹220 మన ఇండియాలో తక్కువైంది. ఇగో ఇది బాడీ లోషన్ ఒక 2 కొన్నాను మా బేబీకి. ఎందుకంటే మా పాప కోసమైనా తీసుకున్నాను ఇది. ఇంకా ఈ డబ్బాలు చూసారు కదా! 1, 2, 3, 4, 5, 6, 7 7 డబ్బాలు కలిపి 16.20 పడింది. అంటే ఇంచుమించు ఇది మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా ఒక 2000 దగ్గర అయిపోయింది. ఎందుకంటే ₹10 అంటే 600 వేసుకోండి. 1500, 1600 దగ్గర అయింది ఈ డబ్బాలు కలిపి. ఇంకోటి ఇది మాత్రం కొన్నాను. ఎందుకంటే మేము వెళ్ళగానే వెళ్తే కనీసం ట్రైన్ జర్నీ బాగుంటుంది. ఒక ఫ్యాన్ మాత్రం తీసుకున్నాను ఇష్టపడి. ఇవ్వండి ఇది ₹7 పడింది. ఇక్కడ ఇక్కడ డబ్బులు బట్టి ₹7 పడింది ఇది. ఇంకా మిగతాది ఏంటంటే ఇవ్వండి ఇవి బాగుంటాయండి. నాకు చాలా ఇష్టం ఇవి చైనీస్ బిస్కెట్ ఉప్పుగా భలే తీపిగా ఉంటాయి. అందుకని ఒక్క ప్యాకెట్ తీసుకున్నాను. ఇది సబ్బులైతే తీసుకున్నాను. మా ఆయన సబ్బులు తెమ్మన్నాడు. అక్కడ దొరకవేయడం ఆయన అంటే తెచ్చి దుబాయ్ సబ్బులు బాగుంటాయని చెప్పాను అన్నాడు. ఒక 6 సబ్బులు తీసుకున్నాను. సంవత్సరం కొడతాడేమో నా వేరే సబ్బులు మాత్రం. ఇంక ఇవన్నీ ఇది మా బేబీకి. ఇక్కడ మా పాప 1 ఇయర్ బేబీ కదా! తను చిన్నప్పుడు కొన్న బట్టలు అంటే అసలు కనీసం వేయలేదండి. చూసారు కదా ఎంత కొత్తగా ఉన్నాయో. ఇవన్నీ కనీసం పడిసేయడానికి మనసు రాక పెట్టేశాను. ఎందుకంటే ఎవరన్నా మా ఏరియాలో ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళకైనా ఇస్తే కనీసం యూజ్ చేస్తారేమో అనేసి. లేదంటే మన కాలం నుంచి కేటిచ్చి ఒక రోజు వెళ్ళిపోయి ఎవరికైనా ఇస్తే ఆడపిల్ల పుట్టిన వాళ్ళకి ఇస్తే వాళ్ళని యూజ్ చేస్తారు కదండి. నేను చూసాను కదండి అన్ని మంచి మంచి బట్టలు కొత్త బట్టలు టోపీల నుంచి సాక్స్ నుంచి అన్నీ ఉన్నాయి. నాకు పడిసేయడం మనసురాకి ఇది మాత్రం ఉంచుకున్నాను. ఎవరికైనా ఇద్దామని. మా ఇంట్లో అయితే అందరూ ఎవరు లేరు చిన్నపిల్లలు తల్లి. ఇవ్వండి ఇవైతే మాత్రం మా పిల్లి మా చిన్నపిల్లి కొన్నదండి. మా పిల్లలకి కొన్నది ఇవ్వండి చాక్లెట్ అయితే కొన్నది. నేనైతే ఇవ్వండి బెడ్షీట్ కొన్నాను. బెడ్షీట్ అంటే ఏంటి మన ఇండియాలో దొరకనుకుంటారేమో. ఇదైతే నాకు ₹10 పడింది. ₹10 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ బెడ్షీట్ రేట్ 600. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బెడ్షీట్ ఇష్టం అంటే మామూలుగా మనకు బెడ్షీట్లా ఉంటుంది. కానీ ఇక్కడ పరుపుకి 4 చుట్లు ఎలాస్టిక్ ఉంటుంది. కరెక్ట్ ఫిట్నెస్ ఉంటుంది. అందుకని చెప్పి ఒకే ఒక బెడ్షీట్ తీసుకున్నాను మా ఇంటి కోసం. ఇవ్వండి ఈ బ్యాగు ఈ 2 కలిపి నాకు మా గ్రూప్లో ఆల్రెడీ మీకు మెసేజ్ యూట్యూబ్లో పెట్టే ఉంటారు. ఇక్కడ మా గ్రూప్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు అనేసి వాళ్ళ బాబుకి హెల్ప్ చేశారని చెప్పారు కదా! వాళ్ళే నాకు ఇవ్వండి బ్యాగు ఆ 2 చాక్లెట్లు గిఫ్ట్ ఇచ్చారు. చాక్లెట్లు అయితే నేను ఏమి కొనలేదు. ఇవే తీసుకున్నాను. అవి కూడా మా పిన్నాలే ఇచ్చారు. మా పిన్ని ఇచ్చింది వాళ్ళు ఇచ్చారని చెప్పి నేను చాక్లెట్ కూడా కొనలేదు. ఇవన్నీ ఇది ఒకటి కొన్నాను. ఇది ఏంటంటే చికెను ఇది బ్రెడ్‌లోని మనం క్యాప్సికమ్ అది క్యారీ వేసి ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను అనమాట. కొంచెం కేరళ కొడంపులి అని ఉంటుంది. దాంట్లో పెట్టి చేయడానికి నాకు చాలా ఇష్టం అన్నమాట. పిల్లలకి ట్రై చేద్దామని ఇదో డబ్బా తీసుకున్నాను. ప్రెజెంట్ అయితే నా లగేజ్ ఇది. ఎందుకంటే ఇంత తక్కువ లగేజ్ కూడా నేను బుక్ చేసుకున్నాను. ఎందుకంటే డబ్బులు ఎక్కువ అయిపోయాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట.
ఇంకా ఇవి ఉన్నాయి. ఇంకా ఇంకా బాబు గడికి ఒక బొమ్మలాంటి తీసుకున్నాను అనమాట. అది అక్కడ ఉండిపోయినట్టుంది. అది ఇంకా నేను బ్యాగ్‌లో కూడా పెట్టలేదు. అది ఒకటి తీసుకున్నాను అంతే. నేను తీసుకున్న లగేజ్ అయితే మాత్రం ఇంతేనండి. ఎందుకంటే కొంచెం బడ్జెట్‌లో తెలుసు కదా! మనం వచ్చిన ఇదిగోండి ఇదొకటి నివ్యా. ఇదైతే మన ఇంటికి రూ. 220 పడుతుంది ఇక్కడ. ఎందుకంటే మనం వచ్చామంటే ఇలాగ వెళ్తున్నాం అన్నప్పుడు నిజంగా ఈసారి మాత్రం అయితే మాత్రం మనం ఎలాంటి దేశం వచ్చామంటే 2 సంవత్సరాలకి మనం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు నెలకి మనది కాదంటే ఒక రూ. 1000 ఏదో ఒక వస్తువు కొనుక్కొని దోసుకోవాలండి. లేదంటే మాత్రం ఇలా ట్రిప్ అయినప్పుడు మనం ఏదైనా ఇలా కొనుక్కోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటది. అది మాత్రం మా ఆయన ఫస్ట్ నుంచి తలకు మొత్తుకోనని చెప్పాడు. "నువ్వు ఒకసారి అయితే ఇన్ని కొనలేవు. కొంచెం కొంచెం కొన్ని పిల్లలకు కూడా నేను ఏమి తీసుకెళ్ళలేదు."